ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అత్తయ్య. ఓ శ్రావణి, వచ్చావా? ఏంటి విషయం? ఆయన ఎక్కడికి పంపించారు అత్తయ్య? నా కొడుకు నా ఇష్టం. ఎప్పుడు ఎక్కడికి పంపించాలో నాకు తెలుసు, అలాగే పంపించాను. మీకు మా శోభనం జరగడం ఇష్టం లేకపోతే నేరుగా వచ్చి చెప్పొచ్చు కదా అత్తయ్య. ఈ నాటకం అంతా ఎందుకు? ఇప్పుడు పాయింట్కి వచ్చావు శ్రావణి. నిజమే, నాకు మీ శోభనం జరగడం ఇష్టం లేదు. అయినా సరే నువ్వు మాత్రం శోభనానికి రెడీ అయిపోయావు. మరి నిన్నేమనాలే? ఇది పెళ్లి తర్వాత జరిగే తంతత్తయ్య. నా స్వార్థం కోసం చేసుకోవడం లేదు. అదంతా నాకు అవసరం లేదు. మీరిద్దరూ ఒకటవడం నాకు ఇష్టం లేదు, అంతే. ఆ దీప, తింగరి వాణి శోభనానికి ఏర్పాట్లు చేస్తే నువ్వు సిద్ధమైపోతావా? అసలు ఏమనుకుంటున్నావే నా గురించి? మీరేం చేసినా చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? నేను కూడా మీకు తెలియకుండానే అక్షయ్ని బయటికి పంపించి షాక్ ఇచ్చాను. శ్రావణి, వాడు తిరిగి రావచ్చు, రాకపోవచ్చు. అంటే ఏంటి ఏంటి మీరు అంటుంది? కంగారు పడొద్దు శ్రావణి. ఆస్తి నా చేతికి దక్కేంత వరకు నా కొడుకుని నేనేమి చేయను. అయితే నువ్వేమో శోభనం పెళ్లి కూతుర్లా రెడీ అయిపోయావు కదా, కానీ మీ శోభనం మాత్రం జరగదు. చెల్లెలి కాపురం చక్కదిద్దేంత వరకు నీకు శోభనం చేసుకోవడం ఇష్టం లేదు. కానీ మీ అత్తయ్య త్రివేణి చెప్పడంతో కాదనలేక తలాడించో, అంతేనా? నిన్ను అక్షయ్ని కలపాలని ఎంతమంది ప్రయత్నించినా మిమ్మల్ని ఒకటవ్వనివ్వను శ్రావణి. అక్షయ్ తెల్లవారేదాకా ఇంటికి తిరిగి రాడు. అత్తయ్య గారు, నా మీద కోపం ఉంటే నన్ను ఏమైనా చేయండి. ఆయన మాత్రం క్షేమంగా ఉండాలి. క్షేమంగానే వస్తాడు శ్రావణి, కానీ ఎప్పుడొస్తాడో చెప్పలేము. వెళ్ళు బంగారం, నువ్వు వెళ్ళి ఎదురు చూస్తూ ఉండు. వీలైతే ఈ విషయం ఆ దీపకి, ఆ వాణికి కూడా చెప్పు. ఇంద్రాణితో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుస్తుంది. వెళ్ళవే. హలో, ఎవరు మీరు? నీ శ్రేయోభిలాష్ అక్షయ్. నా పేరు మీకెలా తెలుసు? నేను నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు నాకు బాగా తెలుసు. నేను మీకు బాగా తెలుసా? అయితే ఈ ముసుగేంటి? దానికి ఒక కారణం ఉంది, కానీ ఇప్పుడు చెప్పలేను. నేనిక్కడికి వచ్చింది మీ పిన్ని ఇంద్రాణి చేసిన దుర్మార్గాల గురించి నీకు చెప్పడానికి వచ్చాను. హలో మిస్టర్, మా పిన్ని గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు? మీ పిన్ని నువ్వు అనుకున్నంత మంచిది కాదు. ఈ ఊరి రైతుల భూముల్ని దౌర్జన్యంగా లాక్కుంది. తనకు అడ్డొచ్చిన వాళ్ళని, తనకు ఎదురు తిరిగిన వాళ్ళని బలి చేసింది. అంతెందుకు, మీ అమ్మా నాన్నల్ని చంపింది కూడా మీ పిన్నే. చాలా పో. మా పిన్ని గురించి ఇంకొక్క మాట మాట్లాడితే నీకు మర్యాద ఉండదు. అక్షయ్, మీ పిన్ని నువ్వు గుడ్డిగా నమ్ముతూ ఇంకా ప్రమాదంలో పడుతున్నావు. ఇప్పుడు నీ ఆస్తిని లాక్కోవాలని చూస్తోంది.
నువ్వు జాగ్రత్తగా ఉండాలి. విశ్వ, పూలు నా జడలో పెట్టు. సంధ్య, అది విశ్వ, పూలని నా జడలో పెట్టమంటున్నాను కదా. ఎందుకో పూలు పెట్టుకోవాలనిపించింది, కానీ పెళ్ళయ్యాక భర్త చేతుల మీదుగా తలలో పూలు పెట్టించుకోవాలని శాంభవి వదిన చెప్పింది. ఓ అవునా? విశ్వ, అక్షయ్ వాళ్ళ శోభనం ఆపటానికి ఏదైనా ప్లాన్ ఆలోచించావా? నువ్వు అత్తయ్య ఏదో ప్లాన్ చేస్తున్నారని నేనేం ఆలోచించలేదు సంధ్య. అంటే నువ్వు ఆ విషయాన్ని లైట్గా తీసుకున్నావా? అలా అని కాదు సంధ్య, మీరు ఎలాగో ప్లాన్ చేస్తున్నప్పుడు నేనెందుకని. వాళ్ళు ఒకటి కాకపోతేనే మనం అనుకున్నది జరుగుతుంది. అక్షయ్ని మేనేజ్ చేయటానికి ఇంకేమైనా దారి దొరుకుతుందేమో ఆలోచించు. సరే సంధ్య, నేను చూసుకుంటాను. అక్షయ్ని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదని సంధ్యకి తెలీదు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? అమ్మగారు, ఏమైంది శ్రావణి? అమ్మగారు, ఇంద్రాణి అత్తయ్య గారు అక్షయ్ని కావాలని ఆఫీస్ పని అప్పచెప్పి బయటికి పంపించింది ఎందుకో తెలుసా? మా శోభనం జరగకూడదు అని. చెప్పాను కదా శ్రావణి, ఇంద్రాణి మిమ్మల్ని దగ్గర అవ్వకుండా చెయ్యాలని చూస్తుంది. కానీ దీపావాణి శోభనం ఏర్పాట్లు చేస్తున్నారని ఇంద్రాణికి ఎలా తెలిసింది? నేను చెప్తాను అత్తయ్య. నాకు తెలుసు శ్రావణి, ఇక్కడున్నది మా త్రివేణి అత్తయ్యేనని. కానీ ఇంద్రాణి అత్తయ్యకి భయపడి నేను కూడా నటిస్తున్నాను. అక్షయ్ని శ్రావణ్ణి విడగొట్టాలని ఇంద్రాణి అత్తయ్య ఒక్కటే కాదు, సంధ్య, నా భార్య శాంభవి కూడా ప్రయత్నిస్తున్నారు అత్తయ్య. వాళ్లే ఇంద్రాణి అత్తయ్యకి ఈ విషయం చెప్పుంటారు. ఇంద్రాణి ఏం చేసినా ఈరోజు నా కొడుకు కోడలు ఒక్కటవుతారు. అమ్మా శ్రావణి, నువ్వేం బాధపడకు. అక్షయ్ ఆఫీస్ పని మీద వెళ్ళినా తొందరగానే తిరిగొచ్చేస్తాడు. ఈ విషయం గురించి నేను ఇంద్రాణి అత్తయ్యతో మాట్లాడాను అమ్మగారు. అక్షయ్ తెల్లవారేంత వరకు తిరిగి రాకుండా అక్కడేదో చేయబోతున్నారు. ఏం చేయబోతోందమ్మా? తెలీదన్నయ్య. ఇంద్రాణి అత్తయ్య అంతే శ్రావణి, ఆవిడ పంతం నెగ్గించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది. అక్షయ్కి ఏమవుతుందో ఏంటోనని నాకు భయంగా ఉంది. ఆవిడ నన్నేం చేసినా పర్వాలేదు, నా భర్తకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. నువ్వేమీ దిగులు పడకమ్మా, అందరికీ మంచి చేసే నీకు మంచి జరుగుతుంది. ఇంద్రాణి ఏం చేసుకుంటుందో చేసుకొని శాంతి ముహూర్తానికి ఇంకా టైం ఉంది. ఆ లోపు నా కొడుకు వస్తాడన్న నమ్మకం నాకుంది. నువ్వు ధైర్యంగా ఉండు శ్రావణి. అమ్మగారు,